హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ 2021కు సంబంధించిన అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటున్నాను. అసలు టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ దేని కొరకు అంటే ఎవరైతే బీఎడ్ కోర్సును చేయాలనుకుంటున్నారో ఆర్ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో సో వారి కొరకు ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ ఫుల్ ఫామ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ యొక్క సెట్ ద్వారా బీఎడ్ కోర్స్లోకి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు ఒక విషయం అయితే క్లియర్ చేస్తున్నాను. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ అండ్ అన్ని కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లోకి కూడా త్రూ ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ ద్వారా బీఎడ్ కోర్సులో మనం అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, బీఎడ్ కోర్సు ఈ యొక్క ఎంట్రన్స్ రాయకుండా మనం బీఎడ్ కోర్సులో అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే మనీ అయితే చాలా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. త్రూ ఈ యొక్క ఎంట్రన్స్లో మీరు ర్యాంక్ సాధించి ఒకవేళ యూనివర్సిటీలో సీట్ వస్తే మీకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. కానీ అదర్వైజ్ ఒకవేళ మీరు డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి ఈ యొక్క ఎగ్జామ్ రాయకుండానే ఈ యొక్క కోర్సును చేయాలనుకుంటే ప్రైవేట్ కాలేజ్లో అయితే లక్షల్లో అడుగుతారు. సో మై సజెషన్ ఈస్ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో సో అందరూ కూడా ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ని అయితే అప్లై చేయండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది బీఎడ్ కోర్స్కి సంబంధించి. ఈ వీడియోలో ఈ యొక్క బీఎడ్ కోర్స్కి సంబంధించి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టీఎస్ ఎడ్సెట్కి ఎలా అప్లై చేయాలి అండ్ ఎవరు ఎలిజిబుల్ అనే అన్ని విషయాలను కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇది టీఎస్ ఎడ్సెట్ అఫీషియల్ వెబ్సైట్. సో టీఎస్ ఎడ్సెట్ అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ అయింది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో అయిన తర్వాత వెంటనే మీరు ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ 2021 అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అప్లికేషన్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఫస్ట్ బీఎడ్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే బీఎడ్ కోర్స్ 2 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 2 years మీరు కోర్సుని అయితే చేయాల్సి ఉంటుంది బీఎడ్ కోర్స్. అయితే మరి ఎప్పటి నుంచి అప్లై చేయాలన్నా అంటే 19th April నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేయడానికి ఎటువంటి మీ సేవకు కానీ ఇంటర్నెట్ సెంటర్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వీడియోని చూస్తున్న మీ మొబైల్ ఫోన్ ఉందో మీ మొబైల్ ఫోన్ నుంచే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేయొచ్చు. ఏమాత్రం కంగారు పడకండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మొబైల్ ఫోన్ నుంచే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను ప్రాక్టికల్గా మీకు నా మొబైల్ ఫోన్లో అప్లై చేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 19th April నుంచి మీరు అప్లై చేయొచ్చు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 15th June ఫ్రెండ్స్. నియర్లీ 2 months టైం ఉంది, 2 నెలల టైం ఉంది. కాబట్టి కంగారు పడి మిస్టేక్స్ అయితే చేయకండి. సో నేను ఏ విధంగా అప్లై చేయాలి అని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని చూసి ఫాలో అవుతూ మీ మొబైల్ ఫోన్ నుంచే చేసేయండి. మరి అప్లికేషన్ ఫీజు ఎంత అన్నా అంటే సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 650 రూపీస్ ఫర్ బీసీ క్యాండిడేట్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే 450 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, లేట్ ఫీజ్ విత్ లేట్ ఫీజ్ 200 లేట్ ఫీజ్తోని 25th June వరకు మీరు అప్లై చేయొచ్చు. అండ్ 500 లేట్ ఫీజ్తోని 5th July వరకు మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, 1000 లేట్ ఫీజ్తోని 20 July వరకు కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్. సో హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి అంటే 10th August నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో నేను మీకు మాక్ టెస్ట్ లింక్ అంటే మీ మొబైల్ ఫోన్ నుంచి ఒక కంప్యూటర్ టెస్ట్ అయితే రాయొచ్చు అంటే మీకు ప్రాక్టీస్ కోసం. సో ఆ మాక్ టెస్ట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎగ్జామ్ వచ్చేసి 24th August అండ్ 25th August. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 24th August అండ్ 25th August అయితే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ 3 shiftsలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు ఏదో ఒక ఎగ్జామ్ షిఫ్ట్ అయితే వస్తుంది. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 24th అండ్ 25th రోజున ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి 3rd September రోజున రిజల్ట్స్ అయితే మీకు ప్రైమరీ ఆన్సర్ కీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రిజల్ట్స్ వచ్చేసి 12th September రోజున మీకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీ యొక్క అడ్మిషన్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మీకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ అనేది జరుగుతుంది. అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి, మరి బెస్ట్ కాలేజెస్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలని మీరు ఏమాత్రం కంగారు పడకండి. నేను ఆ టైంలో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తాను. సో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి మీరు ఎటువంటి కాలేజెస్ని చూస్ చేసుకోవాలి, ఏ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది అనే అన్ని విషయాలు
విషయాలను రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇది ఇంపార్టెంట్ షెడ్యూల్ ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ షెడ్యూల్ ఫర్ టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మరోసారి, సో వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసి 15th జూన్, సో లేట్ ఫీజ్ లేకుండా మీరు అప్లోడ్ చేయండి. 19th ఏప్రిల్ రాగానే సో మీకు మొబైల్ ఫోన్ నుంచే మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని ప్రాక్టికల్గా మీకు అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 650 రూపీస్ ఫర్ బీసీ క్యాండిడేట్స్, 450 రూపీస్కి ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్. సో ఈ 650 రూపీస్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్. మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 24th అండ్ 25th ఆగస్ట్. సో మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ ఫ్రెండ్స్, ఈవెన్ ఆంధ్ర పీపుల్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ తెలంగాణ పీపుల్సే ఎలిజిబుల్ అనేది ఏం లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. బీఏ, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బీబీఏ ఆర్ ఇన్ ద మాస్టర్స్ డిగ్రీ. సో మీరు ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్, మీరు ఏ డిగ్రీ అయినా చేయొచ్చు. మీకు 50% మార్క్స్ ఉంటే మీరు ఈ యొక్క బీఎడ్ కోర్సుని చేయడానికి అయితే ఎలిజిబుల్. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విత్ 50% అగ్రిగేటెడ్ మార్క్స్ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వివాలెన్స్. సో ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా 50% మార్క్స్ ఉంటే ఈ యొక్క బీఎడ్ కోర్స్ చేయడానికి అయితే ఎలిజిబుల్. అయితే ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే, సో ఫిజికల్లీ క్యాండిడేట్స్ అయితే జస్ట్ మీకు 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ మీరు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్ షాల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అపియర్ టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్. సో ఆ టైం వరకు మీ ఎగ్జామ్ అయినా కాకపోయినా మీరు ఎంట్రన్స్ రాయడానికి అయితే ఎలిజిబుల్. సో మీ రిజల్ట్ అనేవి, మీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ అనేవి ఖచ్చితంగా సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వస్తాయి. కాబట్టి మీరు ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరీగా రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రైవేట్గా వితౌట్ ఎంట్రన్స్ లేకుండా మీరు డైరెక్ట్గా కాలేజ్లో జాయిన్ అవుతే మాత్రం ఫీజు చాలా డిమాండ్ చేస్తారు. కాబట్టి త్రూ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళడం అనేది బెస్ట్ పాలసీ అనేది నా సజెషన్. అయితే మరి దీంట్లో మెథడాలజీ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, కొద్దిమంది సైన్స్ టీచర్స్, కొంతమంది మ్యాథ్స్ టీచర్స్, కొంతమంది బయాలజీ టీచర్స్, కొద్దిమంది ఇంగ్లీష్ టీచర్స్. సో ఈ విధంగా డిఫరెంట్ టీచర్స్ ఉంటారు కదా. సో బీఎడ్ కోర్స్లో మనం చేసేది అదనమాట. దీన్ని ఏమంటారంటే మెథడాలజీ అంటారు. సో మెథడాలజీ అంటే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు మ్యాథ్స్ టీచర్ కావాలనుకుంటున్నారా, లేదా సైన్స్ టీచర్ కావాలనుకుంటున్నారా, బయాలజీ టీచర్ కావాలనుకుంటున్నారా, సోషల్ టీచర్ కావాలనుకుంటున్నారా, ఆర్ మీరు లాంగ్వేజ్కి సంబంధించిన తెలుగు పండిట్ కావాలనుకుంటున్నారా, హిందీ పండిట్ కావాలనుకుంటున్నారా, ఆర్ ఇంగ్లీష్ టీచర్ కావాలనుకుంటున్నారు. సో దీన్ని చూస్ చేసుకోవడాన్ని మెథడాలజీ అంటారనమాట. సో మరి దీనికి ఎలిజిబుల్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ రాయాలనుకుంటే మీ డిగ్రీలో మ్యాథ్స్ కోర్స్ అనేది కంపల్సరీ. సో ఎవరికైతే డిగ్రీలో మ్యాథ్స్ కోర్స్ ఉంటుందో సో వారు మ్యాథమెటిక్స్ మెథడాలజీకి ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఫిజిక్స్ కోర్సుని చేయాలనుకుంటే మీకు డిగ్రీలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదైనా ఒకటి ఫ్రెండ్స్. సో మీకు డిగ్రీలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదైనా ఉంటే మీరు ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బయాలజికల్ సైన్సెస్. సో బయాలజికల్ సైన్స్కి మీకు ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే బాటనీ ఆర్ జువాలజీ. సో మీరు బాటనీ కానీ జువాలజీ కానీ ఏదైనా ఒక కోర్సు, ఏదైనా ఒక సబ్జెక్టు మీకు డిగ్రీలో ఉంటే మీరు బయాలజికల్ టీచర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ సోషల్ సైన్సెస్ అంటే సో మీకు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బీకామ్ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్, బీఏ స్టూడెంట్స్. సో ఎక్సెప్ట్ బీఎస్సీ స్టూడెంట్స్, మిగతా స్టూడెంట్స్ మిగతా వాళ్ళు ఈ యొక్క సోషల్ సైన్సెస్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంగ్లీష్ టీచర్ కావాలి అనుకుంటే మీకు మీ యొక్క గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓరియంటల్ లాంగ్వేజెస్ అని ఉంది కదా. సో మీరు ఎనీ బీఏ కోర్స్ తీసుకొని మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని తెలుగు, ఒకవేళ మీరు తెలుగు మెథడాలజీ చేయాలనుకుంటే మీకు తెలుగు కానీ ఈ విధంగా లాంగ్వేజెస్ ఉంటే మీరు తెలుగు ఈ యొక్క ఓరియంటల్ లాంగ్వేజెస్ మెథడాలజీకి ఎలిజిబుల్. సో మెథడాలజీ అంటే కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారు అనేది మెథడాలజీ అనమాట. దీని గురించి ఏమాత్రం కంగారు పడకండి. సో మెథడాలజీని అప్లై చేసుకునేటప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మెథడాలజీని జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ కావాలనుకుంటున్నారు అనేదే ఈ యొక్క మెథడాలజీ. అండ్ ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందన్న అంటే సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఆన్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్.
అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. సో 120 minutes. అండ్ టోటల్ సెక్షన్స్ వచ్చేసి 3 sections ఉంటాయి. సో మీకు ఎగ్జామ్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఏబీసీలలో నుంచి రైట్ ఆన్సర్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 questions ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 150 marks ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్స్. సో మీకు ఎగ్జామ్ పేపర్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, సో 3 మీకు నచ్చినటువంటి లాంగ్వేజెస్లో ఏవైనా 2 లాంగ్వేజెస్లో డిస్ప్లే అయితే అవుతుంది. సో మీరు తెలుగు, ఇంగ్లీష్ పెట్టుకుంటే 2 లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందన్న అంటే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ అకాడమిక్ ఇయర్కి అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. అది ఏ విధంగా ఉంటుందంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, సో ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి 60 marks వస్తాయి. మరి అన్న ఇది ఏ లెవెల్లో వస్తుందన్న అంటే 10th class లెవెల్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, టీచింగ్ ఆప్టిట్యూడ్ పైన 20 questions వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ పైన 20 questions వస్తాయి. సో జీకే అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ పైన 20 questions వస్తాయి. కంప్యూటర్ అవేర్నెస్ పైన 20 questions వస్తాయి. సో ఇవన్నీ కూడా 10th class బేస్డ్గానే అడుగుతారు ఫ్రెండ్స్. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 150 marks, 2 hours టైం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ జనరల్గా బేసిక్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. కొంత ఇంగ్లీష్ వొకాబులరీని నేర్చుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బేసిక్ లెవెల్లోనే మీరు చదువుకోండి. మరీ ఎక్స్ట్రాడినరీగా చదవాల్సిన అవసరం లేదు. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కొంత డెప్త్గా చదువుకుంటేనైతే సరిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక మోడల్ పేపర్ని అయితే చూపిస్తున్నాను. సో మీకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయన్నమాట. బేసిక్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మీరు దేన్ని చేయాలి, బోర్డ్ మాస్ రూల్ని అప్లై చేయాలి. అంటే ఫస్ట్ మైనస్ చేయాలా, ప్లస్ చేయాలా. సో దీన్ని సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో మ్యాథమెటిక్స్ నుంచి మీకు 20 marks వస్తాయి. అండ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ నుంచి కలిపి మీకు 20 marks వస్తాయి. సో 10 marks ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ 10 marks బయాలజికల్ సైన్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ సోషల్ సైన్సెస్ నుంచి, సోషల్ స్టడీస్ నుంచి 20 marks అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, టీచింగ్ ఆప్టిట్యూడ్. సో టీచింగ్ ఆప్టిట్యూడ్ పైన 20 questions వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ పైన 20 questions వస్తాయి. అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ పైన 30 questions వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించి 20 questions అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బేసిక్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి కొంత హార్డ్ వర్క్ అయితే చేస్తే సరిపోతుంది. సో ఇది బీఎడ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ ఇయర్కి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కాబట్టి సో బేసిక్ లెవెల్ నుంచి మీకు 10th class వరకు అయితే రెగ్యులర్గా అన్ని టెక్స్ట్ బుక్స్ని చదవండి. సో టెక్స్ట్ బుక్స్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదవండి. అండ్ నా ఫర్దర్ వీడియోస్లో ఏ టాపిక్కి ఏ బుక్ చదివితే మీకు సీట్ వస్తుంది అండ్ ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, బీఎడ్ వాళ్ళకి హాస్టల్స్ ఇస్తారా ఇవ్వరా అనే అన్ని విషయాలు నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ నుంచే మీరు ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను లైవ్లో మీకు చేసి చూపిస్తాను. సో అలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది టీఎస్ ఎడ్సెట్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ గివ్ రిప్లై ఇన్ మై ఫ్రీ టైమ్. సో ఐఎమ్ మిస్టర్ వెంకటేష్, ఎంఎస్సీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఎంఎస్సీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని, ప్రజెంట్ స్టూడెంట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి యూ కెన్ రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ గివ్ రిప్లై ఇన్ మై ఫ్రీ టైమ్. Hope you like this video friends. Please share this video to your friends and subscribe our channel. Thank you friends. Thank you very much.